గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం సెకండ్ చాప్టర్ నాన్ మెటీరియల్ హెరిటేజ్లో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తాం. వారం ట్రెడిషన్ అయింది, పపెట్రీ అయింది, డ్యాన్స్ ఫామ్స్ అయింది, క్లాసికల్, ఫోక్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్ అయిందమ్మా. అండ్ నెక్స్ట్ డ్రామా అయింది, నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇవన్నీ డిస్కస్ చేసాం. టుడే వీ విల్ డిస్కస్ స్కిల్స్ ఆఫ్ అవర్ పీపుల్. Skills of our people. Come on. Skill అంటే నేర్పు. నేర్పు అంటే బాగా వచ్చి ఉండడం పని. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని బాగా వస్తుంది. అలాంటి స్కిల్ మన పీపుల్కి ఎలా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. అవర్ పీపుల్ వర్ వెరీ స్కిల్డ్ ఇన్ దేర్ వర్క్. In their work, our people very skilled people. They were very good masons, sculptors and painters. ఇవే కాదు, ఏమైనా కావచ్చు. వాళ్ళు చేసే వర్క్లో మన ఇండియన్ పీపుల్ స్కిల్ చాలా ఉంటుందంట. అవి కుండలు తయారు చేసేవాళ్ళైనా కావచ్చు, బిల్డింగ్స్ కట్టేవాళ్ళైనా కావచ్చు, శిల్పాలు చెక్కేవాళ్ళైనా కావచ్చు, పెయింటర్స్ అయినా కావచ్చు. ఎవరైనా వాళ్ళ పనిలో స్కిల్ ఉంటేనే వాళ్ళకి మంచి పేరు అనేది వస్తుంది. దే టాట్ దేర్ స్కిల్స్ టు దేర్ చిల్డ్రన్ అండ్ ద స్కిల్స్ వర్ దస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్. ఈ స్కిల్ అనేది ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్, అంటే పేరెంట్స్ చేస్తే దాని గురించి వాళ్ళ పిల్లలకి కూడా చెప్తూ ఉంటారు. టాట్ అంటే వీళ్ళకి వచ్చిన పనిని పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. స్కిల్ అనేది కూడా అలానే ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్ పాస్ అవుతూ ఉంటుందంటే మనం నేర్చుకునే విధానాన్ని బట్టి, మనకు ఆ పనిలో ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి మనలో స్కిల్ అనేది పెరుగుతూ ఉంటుందంట. అండ్ స్పిన్నింగ్ అండ్ వేవింగ్. Spinning and weaving. దారాలు తీయడం, బట్టలు నేయడం, ఇవి కూడా ఒక స్కిల్, ఒక రకమైన స్కిల్. అందరికీ రావాలి. ఇప్పుడు మనం అందరం టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటున్నాం. మనం తయారు చేసుకుంటున్నామా? ఎంతో కొంత మనీ పే చేసి షాప్లో తెచ్చుకుంటున్నాం. మరి ఎక్కడ తయారవుతున్నాయి? మిల్లుల్లో దారాలు తీయడం, బట్టలు నేయడం, అవి మళ్ళీ క్లాత్ రూపంలో షాపుల్లోకి వస్తే అవి మనం తెచ్చుకుని స్టిచ్చింగ్ దగ్గర ఇచ్చుకుని మనం డ్రెస్ రూపంలో తయారు చేసుకుంటున్నాం. అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ఉంటుంది? స్పిన్నింగ్ అండ్ వేవింగ్. ఇన్ ఏన్షియంట్ ఇండియా people mastered the art of spinning and weaving. ఓల్డెన్ డేస్లో పీపుల్ ఈ స్పిన్నింగ్ అండ్ వేవింగ్లో మాస్టర్స్. అంటే వాళ్ళకి చాలా నైపుణ్యం దాంట్లో, అంటే దాని గురించి ప్రతి విషయం మనకి తెలుసు. అంటే ఓల్డెన్ డేస్ పీపుల్, ఏన్షియంట్ ఇండియా, పాత రోజుల్లో ఇండియాలో. ఓకే, దే గ్రూ కాటన్ అండ్ స్పన్ ఇట్ అండ్ ఆల్సో వోవ్ ఇట్. దారాన్ని, ప్రతిని, కాటన్ని పెంచి దూది తీసి, దూదిని మళ్ళీ దాంట్లో నుంచి గింజలు వేరు చేసి, దాంట్లో నుంచి దారాన్ని తీసి ఆ దారంతో బట్టలు నేర్చేవాళ్ళంట. అట్ టైం పాస్ ద వేవర్స్ డెవలప్ దేర్ స్కిల్స్ ఫర్దర్ అండ్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ టెక్స్టైల్స్ ఆఫ్ ఎక్సలెంట్ క్వాలిటీ. ఈ వేవర్స్, ఈ బట్టలు నేర్చేవాళ్ళు, వాళ్ళ యొక్క స్కిల్ టైం గడిచే కొద్దీ, అంటే మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో మనకి రాదు, రెండో రోజు కొంచెం వస్తుంది, ఆ తర్వాత రోజు ఇంకొంచెం వస్తుంది. అలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, రోజులు గడిచే కొద్దీ మనకు ఆ పనిలో స్కిల్ అనేది పెరుగుతుంది. అలా ఈ వేవర్స్ వాళ్ళు తయారు చేసే పనిని ఇంప్రూవ్ చేసుకుని టెక్స్టైల్స్, అంటే చిన్న చిన్న కంపెనీలు లాంటివి కూడా స్టార్ట్ చేసి మంచి క్వాలిటీతో బట్టలు తయారు చేయడం మొదలుపెట్టారంట. దీస్ ఫ్యాబ్రిక్స్ వర్ ఆల్సో సెంట్ టు అదర్ ప్లేసెస్ ఆఫ్ ద వరల్డ్. మన ఇండియాలో తయారైన ఈ బట్టల్ని అదర్ కంట్రీ టెక్స్టైల్
టెక్స్టైల్స్, ఈ ఫ్యాబ్రిక్స్ని, ఈ టెక్స్టైల్ కంపెనీలో తయారైన ఫ్యాబ్రిక్స్ని అదర్ కంట్రీస్ కూడా, ప్రపంచంలో ఉన్న అదర్ కంట్రీస్ కూడా పంపించేవాళ్ళంట. ఢాకా ముస్లిం, అక్కడ వాళ్ళని ముల్ ముల్ అని పిలుస్తారంట. వాజ్ సో ఫైన్ దట్ ద క్లాత్ కుడ్ పాస్ త్రూ ఏ ఫింగర్ రింగ్. రింగ్ తెలుసు కదా మనకి, ఆ రింగ్లో నుంచి క్లాత్ పెట్టి బయటికి లాగితే ఎంత వచ్చే అంత స్మూత్గా, చాలా సాఫ్ట్గా తయారు చేసేవాళ్ళంట ఢాకా ముస్లిం అనేవాళ్ళు. ఈ క్లాత్ని అంత సాఫ్ట్గా ఫింగర్ రింగ్లో పెట్టి బయటికి లాగితే వచ్చే విధంగా వాళ్ళు అంత స్మూత్గా తయారు చేసేవాళ్ళంటే క్లాత్ని. బ్యూటిఫుల్లీ డిజైన్ కాటన్, సిల్క్ అండ్ వూల్ ఫ్యాబ్రిక్స్. ఇప్పుడు మనం వాడే దుస్తుల్లో కాటను, సిల్క్, నైలాను, పాలిస్టర్ ఇవన్నీ ఉంటాయి కదా. మన ఇండియాలో ఈ కాటను, సిల్క్, వూలు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి డెకరేట్ చేసి, అంటే డ్రెస్సుల మీద రకరకాల డిజైన్స్ వేస్తూ ఉంటారు కదా. మనం ప్లెయిన్గా వేసుకోవట్లేదు కదా ఏమీ కూడా, దాని మీద రకరకాల డిజైన్స్ వేసి తయారు చేసేవాళ్ళంటే ఈ ఫ్యాబ్రిక్స్ని మన ఇండియాలో. వారణాసి వాజ్ ఫేమస్ ఫర్ బ్రొకేట్స్ విచ్ ఆర్ ఓవెన్ విత్ రియల్ సిల్వర్ అండ్ గోల్డ్ థ్రెడ్స్. ఇప్పుడు మనకి రియల్ రావట్లేదు కానీ పట్టు చీరల్లో మన యాన్సిస్టర్స్, మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ టైంలో అయితే కంపల్సరీ పట్టు చీరల్లో, వాళ్ళు ఆడే పట్టు చీరల్లో సిల్వరు, గోల్డ్, సన్నటి తీగలు ఉంటాయి కదా, అవి నిజంగా రియల్గా వాళ్ళు రియల్ గోల్డ్, రియల్ సిల్వర్ యూజ్ చేసేవాళ్ళంట. అందుకే అప్పుడు పట్టు చీరలకి అంత వాల్యూ. అప్పట్లో మేము చిన్న టైంలో పాత పట్టు చీరలు కొంటామని వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి కొంచెం కాల్చి చూసేవాళ్ళు. చీర అప్పుడు వాడిన తర్వాత కొన్ని రోజులు పాడైపోతే బయటికి అమ్మేస్తూ ఉండేవాళ్ళు. ఆ అమ్మ కొండకు వచ్చిన వాళ్ళు ఆ చీరని కొంచెం కాల్చేవాళ్ళు. చివర కాల్చితే అది రియల్ వెండా గోల్డ్ అనేది తెలిసేది. దాన్ని బట్టి ఆ పాత చీరకి రేట్ ఫిక్స్ చేసుకునే వాళ్ళు కొనుక్కెళ్తూ ఉండేవాళ్ళు. గోల్డెన్ డేస్లో అయితే నిజంగానే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది ఈ సిల్వర్, గోల్డ్ వాడడం అనేది. ఎందుకంటే కాస్ట్, సిల్వర్, గోల్డ్ కాస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి మామూలుగా ఏదో మెరుపు తీగని వాడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శారీస్, గోల్డెన్ డేస్లో అయితే రియల్గా యూజ్ చేసేవాళ్ళంటే సిల్వర్ని, గోల్డ్. వారణాసిలో తయారు చేసిన శారీస్. వారణాసి అంటే ఏంటి? కాశీ. The weavers made elaborate and very beautiful designs on the cloth. చాలా బ్యూటిఫుల్ డిజైన్స్. ఎలాబరేట్ అంటే చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండేలాగా ఎలాబరేట్ డిజైన్, అందంగా కనిపించేటట్టు శారీస్ని, బట్టలు, శారీస్ అనే కాదు డ్రెస్సెస్ ఏమైనా చాలా అందంగా తయారు చేసేవాళ్ళంట. అండ్ నెక్స్ట్ వన్ అవర్ రిచువల్స్. Rituals. Traditional customs are still followed in most households, especially on special occasions such as weddings or festivals. Rituals అంటే ఏంటంటే మన ఫ్యామిలీలో కొన్ని హౌస్ హోల్డ్ థింగ్స్ జరుగుతుందంటే పూజలు చేసుకోవడం కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ ఏవైనా చేసుకోవడం, లేకపోతే పెళ్ళిళ్ళు, ఫెస్టివల్స్ ఇలాంటివి చేస్తున్నప్పుడు మన ఇంటి ఆచారాలు మనం ఫాలో అవుతూ వస్తూ ఉంటాం. ఎవరింటి ఆచారాలు మనం ఫాలో అవుతూ వస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కో ఆచారం అనేది ఉంటుంది. అలాంటి వాటిని ఏమంటారంటే రిచువల్స్ అంటారు. రిచువల్స్. ఓకే. అండ్ పేజ్ నెంబర్ 41. Food. Seviyan on Eid and rice and pongal are two examples of traditional food. మనకి బాగా ట్రెడిషనల్ ఫుడ్ ఏది అంటే సేమియా అంటాం కదా మనం. పొంగల్.
ఈ టూ మనకి బాగా ట్రెడిషనల్ ఫుడ్ ఇన్ ఇండియా. ఇంట్రెస్టింగ్లీ some food items that are now a major part of Indian diet came from outside India several centuries ago. ఓకే మా, చూడండి ఒకసారి. ఫుడ్ ఐటమ్స్ మన ఇండియాలో, ట్రెడిషనల్ ఫుడ్ మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిలో మన ఫెస్టివల్ వస్తే కంపల్సరీ ఇండియాలో హిందూస్ ఏ ఫెస్టివల్ వచ్చినా పరమాన్నం వండుకుంటాం. అలానే రైస్ పాయసం, పొంగల్ ఫెస్టివల్ అప్పుడు రైస్ పాయసం. ఈద్ ఫెస్టివల్ వస్తే సేమే చేసుకుంటారు. మనకు పొంగల్ వస్తే రైస్ పాయసం మనం చేసుకుంటూ ఉంటాం. మనకి రైస్ పాయసానికి బాగా ఇంపార్టెన్స్ ఉంది ఇండియాలో. ఎందుకంటే మనం ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా ముందు మనం చేసుకునేది రైస్ పాయసం. ప్రతి ఇంట్లో చేసుకుంటారు కంపల్సరీ. ఓకేనా, ఇది మనకు చాలా ట్రెడిషనల్ ఫుడ్. ఓకే, అండ్ ఇప్పుడు మనం తినే ఫుడ్ ఐటమ్స్ చాలా వరకు యాక్చువల్గా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అదర్ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకున్నామంట. అవి ఏంటో చూద్దాం ఒకసారి. అది ఇప్పుడు నిన్న ఇవాళ కాదు, సెవరల్ సెంచరీస్ ఎగో, చాలా శతాబ్దాల క్రితం నుంచి మనం వేరే కంట్రీస్ డైట్ని మనం ఫాలో అవుతూ వచ్చామంట. ద యూరోపియన్స్ బ్రాట్ చిల్లీస్ అండ్ పొటాటోస్ టు ఇండియా. మనం ఈ చిల్లీస్, పొటాటోస్ ఇవి అంటాం కదా, అవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే యూరోపియన్స్. ఎందుకంటే వాళ్ళు మన కంట్రీని రూల్ చేశారు వచ్చి, కాబట్టి వచ్చి వాళ్ళకి అలవాట్లు మనకి ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటాయి. అలా ఆ కంట్రీ నుంచి మనకి చిల్లీస్, పొటాటోస్ వచ్చినాయి అంట. అండ్ జిలేబీస్ కేమ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. మనం తింటాం కదా జిలేబీస్, అవి మనకి సెంట్రల్ ఏషియా నుంచి వచ్చినాయి అంట. ద తందూర్ ఆన్ విచ్ వీ కుక్ అవర్ నాన్స్ అండ్ తందూరి చికెన్ ఆల్సో కేమ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. అంటే ఇప్పుడు మన చికెన్తో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ చేసుకుంటున్నారు కదమ్మా, ఇవన్నీ కూడా మనకి అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన ఫుడ్ స్టైల్. ఇది సెంట్రల్ ఏషియా. ఈ తందూరి చికెను, నాను ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ ఏషియా నుంచి వచ్చినాయి అంట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ క్లాత్స్, స్కల్ప్చర్ అండ్ ఆర్ట్ tell us that in ancient times people in the Indian subcontinent wore unstitched cloths. మనం హెరిటేజ్ గురించి తెలుసుకున్నాం, మాన్యుమెంట్స్ గురించి, స్కల్ప్చర్స్ గురించి, వీటన్నిటి గురించి కదా. అలా మనకి ఏన్షియంట్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ మనకు తెలిసింది అని మనం డిస్కస్ చేసాం ఫస్ట్ లెసన్లో. కానీ మన ఇండియాలో ఏన్షియంట్ టైంలో బట్టలు కుట్టుకోకుండా వేసుకునేవాళ్ళు. అంటే మనకి ఆ మాన్యుమెంట్స్ అన్న స్కల్ప్చర్స్ అవి చూస్తే ఏమవుతుందంటే అన్స్టిచ్డ్ క్లాత్స్, అంటే బట్టలు కుట్టకుండా వేసుకునేవాళ్ళు అనేది మనకి అర్థమవుతుందండి పిక్చర్స్ని చూస్తే. ఎందుకంటే అప్పుడు మనం ఇప్పుడు చూడలేం కాబట్టి. ఓకేమా, అన్స్టిచ్డ్ క్లాత్స్ వేసుకునేవాళ్ళంట ఇండియాలో ఏన్షియంట్ పీపుల్. ఓకే, వీ కెన్ స్టిల్ సీ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇప్పుడు కూడా కొన్ని మనకి అలాంటి కుట్టనివి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఏరియాస్లో వాళ్ళు వేసుకుంటారు. అవి ధోటీస్, శారీస్, షావల్స్ అండ్ దుపట్టాస్. వీటిని అయితే స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు కూడా మనం అంటే ఆ క్లాత్ని బట్టి, మనం వేసుకునే విధానాన్ని బట్టి వాటిని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా మనం స్టిల్ కొన్ని కుట్టనివి వేసుకుంటూ ఉన్నాం. అంటే వాటిలో వచ్చి ధోటీస్, శారీస్, దుపట్టాస్ ఇవన్నీ కూడా. ధోతీస్ పంచకట్టులు అంటారు కదా, పంచెలు అంటారు కదా, అలాంటివి. అండ్ నెక్స్ట్ హవెవర్ వెన్ స్టిచ్డ్ క్లాత్స్ కేమ్ టు ఇండియా. మరి మనకి ఈ కుట్టిన బట్టల విధానం మన ఇండియాకి ఎలా వచ్చింది అంటే ఫ్రమ్ సెంట్రల్ ఏషియా అండ్ దెన్ ఫ్రమ్ యూరప్. మెనీ ఇండియన్స్ బిగేన్ టు వేర్ దెమ్. ఎలా వచ్చింది అంటే మరి ఈ బట్టలు కుట్టి
కుట్టి వేసుకునే విధానం మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సెంట్రల్ ఏషియా అండ్ యూరప్. టుడే స్టిచ్డ్ క్లాత్స్ ఆర్ రన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇప్పుడు అలా లేదు కదా, ప్రతి ఒక్కళ్ళు కుట్టిన దుస్తులు మాత్రమే వేసుకుంటారంట. ఓకేనమ్మా, అంటే మనం ఫాలో అయ్యే కొన్ని పద్ధతులు మనకు అదర్ కంట్రీ నుంచి వచ్చినాయండి. ఓకేనా. అండ్ ప్రాక్టీస్ జోన్ 3. యూరోపియన్స్ బ్రాట్ డాష్ అండ్ డాష్ టు ఇండియా, chilies and potatoes. The tandoor on which we cook our naans came from. ఈ తందూరు, నాను, చికెన్ ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కేమ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. వి ఈట్ సేవియాన్ ఆన్. మనం సేమియా తింటూ ఉంటాం. ఎప్పుడు తింటాం? ఆన్ ఈద్. డాష్ కేమ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. మనకి బట్టలు కుట్టే విధానం కూడా ఎక్కడి నుంచి అలవాటు అయింది అంటే సెంట్రల్ ఏషియా. విచ్ ట్రెడిషనల్ కస్టమ్స్, సెకండ్ క్వశ్చన్, విచ్ ట్రెడిషనల్ కస్టమ్స్ డూ యూ ఫాలో ఎట్ యువర్ హోమ్ ఆన్ స్పెషల్ అకేషన్స్ ఆర్ ఫెస్టివల్స్. మీ ఇంట్లో స్పెషల్ డేస్ రోజు ఏమైనా ఫంక్షన్స్, అకేషన్స్, ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు మీరు ఎటువంటి ట్రెడిషనల్స్ ఫాలో అవుతారో సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ చేయాలండి. ఓకేనా. పేజ్ నెంబర్ 41. ఓకేనమ్మా, ట్రై చేయండి సెకండ్ క్వశ్చన్. ఓకే.